చూడక కోటకొండలో పేపర్ లేనుడు ఉన్నట్టున్నాడు. ఎట్టి వారికి దండ ప్రమాణం చేయక ఆహా ఆహా నమో పార్వతీ తనయ విఠలాయ నమో పార్వతీ తనయ విఠలాయ కన్నోళ్ళకి 5 నూరులు కుడితే సొంతం కొడుకున్నాడు ఆయన 10 రూపాయలు వేసినావు నీ మగమూయనని. ప్రసాద్ బాబాయ్ బాబాయ్ ప్రసాద్ బాబాయ్ మాకు 5 నూరులు అంత అక్కడేనా ఎట్లా నేను కుట్టుకుంటాను. నాకు ఇచ్చిన దాంట్లో పేరు దండాలు రా గౌరెడ్డికి దండాలు లాపరమండా కొడుకు వచ్చి నాకు దండం పెట్టి ఊరు నువ్వు వాడూరు ఊడు ఒక నా కొడుకుతే నాకు పనిలే నాకు పని ఇప్పించంటే ఆ మహాబాబును చూపించి కాళ్ళ మీద పడిపోతాను ఇంటికి అందరు నిద్రపోయినట్లే వచ్చి ఏం చేస్తావు లేకంటే వాడు వచ్చి దండ ప్రమాణం పెట్టండి అంతంతలా వెయిట్ చేస్తామంటే ఒకరితో నాకు అవసరం లే నాకు పని ఇప్పిస్తాంటివే వాడిని చూపించి మీ కాళ్ళ మీద పడిపోతా ఇంకా నా పక్క ఏంటి ఎత్తుకొని రారా పని చూపిస్తారా వాయినేరే పని ఇచ్చాడు మహానుభావా బాగా ఇస్తాడు పని బాగా ఇస్తాడు ఇంకా పెట్టుకొని రబ్బా చేసేద్దు ఇట్లా కాదు వచ్చేసి ఇట్లా చేస్తా కానీ రా పైన అయ్యా ఏంద్రా 90 రా నేను చెప్తారా అంత భయపడేదేమవుతురా ఎలా నా పేరు సిద్ధన్న ఈయన పేరు కొత్తన్న కోడి పుంజలు పుట్టన్న కనిపిస్తున్నారు కానీ నాకు నీకు పోలికలేమరా 5 నూరు గుట్టెలకి ఆడున్నారు నీకు రాసు గుట్టాను నేనేం బాధపడలేదు చివరి కదా ఏంటి తాతయ్య ఇస్తాడా తెచ్చేదాన్ని వినాలి మా నాయన వాళ్ళ ఇంట్లో పని చేస్తాడు కదా వాళ్ళ అమ్మని చూసి అన్ని అట్లు వచ్చినాయేమో పోలికలు వస్తాయా చూస్తే రావు నాయన నేను చేస్తా పని ఎందుకు వచ్చారా వీడికి పేపర్ లేదు పనికి ఈడు అంత తిరిగినట్టుకుంటా పాటుకోవాలన్నా ఇక్కడ అంత లెక్క అందుకని మన ఇంట్లో పన్నెండు లేడు కానీ పిచ్చుకొని వచ్చేప
ఈ పని చేయడానికి వచ్చాడా రాయ్ ఈ మొహం చూస్తే పని చేయడం లేదు కదా చేపించే రకము నువ్వు కలబెట్టకూడదు అన్నప్ప పని చేయడానికి వచ్చావు ఈ రెండు వారి పౌరుష పరాక్రమాలు తెలుసుకున్నాయా ఎంత మాత్రమో తెలియకుండా తెలుపుదేవా అలాగే తెలుపుతున్నావు పాల తాగే పసి బిడ్డలు కూడా పాల తాగర్రా నీ పేరు చెప్తే ఊర్లో పాలు తాగలు కూడా పాలు తాగరా అవును వచ్చలు పోషలు మాకు జాగ్రత్త నా కొడక నోట్లో మాట జాగ్రత్త గొంతులో ప్రాణం పాప మా గొడ్లు అల్లాడుతున్నాయంట ఫోన్ చేసింది ఎత్తులు ఫోన్ బిరిన్ని పో ఏంటి పొట్టకోసలు ఎట్టి పొద్దుంకులు తక్కువ గ్యాస్ట్రిక్ వస్తుంది తాగకూడదు గమ్మునుండు నోట్లో మాట జాగ్రత్త గొంతులో ప్రాణం దీప యాన్న పేర్లు కూర్చుకుండే పేర్లు కూర్చుకుంటే ఏమే 7 యజ్ఞాలు చేసిండే కట్టం ఇది 7 లెక్కేస్తా 7 యజ్ఞాలు రేణమక్కల పిల్ల బషీర్కి ఏం పుట్టిట్లున్నావు నువ్వు వాడు అట్లా యజ్ఞాలు చేసి మైక్ షీట్ పెట్టినాడు ఇప్పుడు రెడ్డి వారి దగ్గర భయభక్తులతో ఉండు ఏడే కోటకొండ దేవు కోటకొండలో ఎగిరి రొమ్ముని తున్నితా మాకేం కర్మేం పేపర్ లేకే మేము అట్లా పనులు చేయమా ఎవరన్నా దావింటి బతండి కొట్టేసి దుడ్లు పెరుక్కునేది మునుసూపిరెడ్డి హక్కుదారుడు వేరటానికి రాజము గుర్రాలు ఓయమ్మ ఎక్కడానికి ఏనుగులు గుర్రాలు ధనము ధాన్యము వజ్ర వైడూర్య నేలకు గోమేదిక ఆభరణ భూషములు ఇన్ని సంపాదించినవా ఇన్ని సంపాదించుకొని ఇంక మీ నేనేళ్ళు ఎండకాలం శ్రీనివాసపురం మామిడి చెట్లు కావాలి వేదే మా నాయన మామిడి చెట్లు కావాలి కదా మా ఊర్లో అన్ని లేదు మూర్ఖులు చెక్కవా మూర్ఖుడు అంటే దత్తమ్మానే మా నాయన పొద్దున్న మామిడి చెట్లు కావాలి చేయడానికి కదా
మీ నాయకులు తోడుకొని మా తోట దగ్గర కాలు పెట్టేదాన్ని పోతాడు. మామిడి చెట్లు అవును. మా నాయన మామిడి చెట్లు ఇచ్చు చూతు వేరు కళ్ళు పెరికేస్తాడు. అయినా శ్రీనివాసం దగ్గర మా తోటలు ఎంత తెలుసున్నాడు. నిన్నున్నాయ్యా 70 ఎకరాలు ఉన్నాయి. ఏంటి బెలగాయ చెట్ల బెలగాయ చెట్లు కాదురా, బేనీస చెట్లు. బెనీస్ అవునా? 70 ఎకరాలు మామిడి తోట, మరి 60 ఎకరాలు ఆగు తోట, 30 ఎకరాలు మునగ తోట. మా చేతి నేనే మామిడి చెట్లు కావాలి పోతామా? ఇంకేం డ్రామాకి వచ్చిండేది నువ్వు 5 నిమిషాలు నాకు ఫోన్ చేస్తాను. డ్రామా కాదు మేము వచ్చినది. మా రాత్రి 10 కాలం చేసేదానికి వచ్చినాం. మంచిదైతే అంతేకాక ఆహా నేను ఓలు కూడా పడుకుంటున్నాను. ఏ కులస్తులో తెలుసుకున్నదా? ఎటువంటి కులస్తులు దేవా? పోతురెట్లుగా అవును దేవా. ఎటువంటి దేవుని కొలుస్తావా? అవును దేవా. ఏ జోగం వచ్చినా సంగం వచ్చినా రంగం వచ్చిన శివనామం తప్ప భేదతరం పలకడానికి వీలు లేదు. మరి ఇక్కడ చిన్న సందేహము, ఎవరన్నా కానీ పక్కవారు వచ్చి గోయిందన్నారంటే ఈ పానమే మరి మోయలేక నీకేం రాగం వెళ్ళిపోతుండేట్టు మోసికి ఏమప్ప మాకు తెలియదు. న్యాయకి భయ పూపు నాకే కచ్చి దిగే నీకేం అర్థమైంది గుళ్ళోడా ఎల్లాడుతుంది అక్క లేదు ఎత్తుక్కొని ఉంది తిని